వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఏదో జరగబోతుంది, పెట్రోల్ రేట్లు పెరగబోతాయి, ఇవన్నీ కూడా చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ చేశారు. కానీ దీనికి భిన్నంగా ఎన్నికలు 5 రాష్ట్రాల్లో ముగియగానే, రిజల్ట్స్ రాగానే నరేంద్ర మోదీ హైదరాబాద్ వేదికగా పేల్చినటువంటి బాంబు ఇప్పుడు దేశవ్యాప్తంగా అతిపెద్ద చర్చకు దారితీస్తుంది. ఆయన పేల్చినటువంటి బాంబు ఏంటంటే, ఆయన కొన్ని 9-10 కొన్ని సూచనలు చేశారు ప్రజలకు. చాలా సీరియస్ అంటే సూచనలు అయ్యి, అంటే మనమందరూ నియంత్రణగా ఉండాలి, అదుపు చేసుకోవాలి, దుబారా తగ్గించాలి. ఇవి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. ఏడాది పాటు బంగారం కొనొద్దు, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలి, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలి, అట్లాగే వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ మీటింగ్స్కు ప్రాధాన్యత ఇవ్వాలి, విదేశీ పర్యటనలు తగ్గించాలి, వంట నూనెల వినియోగం తగ్గించాలి, రసాయనిక ఎరువులు వాడకం తగ్గించాలి, సోలార్ పంపులను వాడాలి, స్వదేశీ పన్నులకు ప్రాధాన్యత ఇవ్వాలి, మధ్యతరగతి ప్రజలు ఆడంబరాలు తగ్గించాలి. అట్లాగే రీసెంట్గా ఈ యొక్క హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ చేసినటువంటి స్టేట్మెంట్స్, ఆన్లైన్ స్కూలింగ్ కూడా కొంత ఎంకరేజ్ చేయాలి, ఖచ్చితంగా స్కూల్స్, కాలేజెస్, విద్యా సంస్థలన్నీ కూడా ఆన్లైన్లోనే కొంత విద్యా బోధన చేయాలి అన్నది ప్రధానంగా నరేంద్ర మోదీ చేసినటువంటి తాజా వ్యాఖ్యలు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ అదుపు చేయాలి, దుబారా తగ్గించుకోవాలి, ఇదంతా బాగానే ఉంది, మనమేం కాదంట్లా. ఎందుకు? పశ్చిమాసియా యుద్ధం కారణంగా దేశంలో సంక్షోభం తలెత్తుంది, ఆర్థికంగా పెద్ద ఎత్తున చితికలు పడిపోతుంది దేశం అని నరేంద్ర మోదీ చెప్తారు. కానీ దీని యొక్క ఫెయిల్యూర్ ఎవరిది? ఇది కారణంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఎందుకంటే మోదీ చెప్తున్నారనో, నిజానికి ఆ యొక్క ఉద్రిక్తత పరిస్థితులు ప్రారంభమై 70 రోజులు దాటిపోయింది. ఇప్పుడు ఈ యొక్క సందర్భంగా నరేంద్ర మోదీ ఆ వ్యవహారాన్ని గుర్తు చేయటం, ఇన్ని రోజులు గుర్తుకు రానటువంటి సంక్షోభ విషయం ఇప్పుడే ప్రధానికి ఎందుకు గుర్తు వచ్చింది అనేది చాలా మంది ప్రశ్న వేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ విషయం ముందే చెప్తే 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి కదా, బీజేపీకి పాజిటివ్గా అయ్యే అవకాశాలు లేదు కదా. అందుకనే దాన్ని గ్రహించి ఎన్నికల తర్వాత ఇప్పుడు మోదీ సంక్షోభం పైన తీరిగ్గా ఇప్పుడు ప్రకటన చేస్తున్నారు అనే విమర్శలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నెటిజన్స్ కానీ, లేకుంటే విమర్శకులు కానీ అందరూ కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు బీజేపీ పెద్దల వైఖరి ఏ విధంగా ఉందంటే, బనియన్మే చేదని చందంగా ఉన్నట్టుగా నెటిజన్లు అందరూ సెటైర్లు వేస్తూ ఉన్నారు. అంటే లోపల బనియన్కి బొక్కలు ఉంటాయి, కానీ పైకి కనిపించకుండా సూటు బూటు వేసుకొని చాలా అందంగా మొత్తం దర్పంగా తయారైపోవటం అనమాట. అంటే దేశ ఆర్థిక సంక్షోభాన్ని మోదీ పరివారం ఇన్నాళ్ళు వికసిత్ భారత్గా పెద్ద ఎత్తున మేక్ ఇన్ ఇండియా అని ఇట్లా డిఫరెంట్ పేర్లతో కవర్ చేసినట్లుగానే కనిపిస్తుందనే ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం నరేంద్ర మోదీ చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత. నిజంగానే పెట్రోలు, వంట నూనెలు ఇవన్నీ వినియోగం తగ్గించాలని చెప్తూ మోదీ చేసినటువంటి ఆల్మోస్ట్ ఒక 10 సూచనల పైన సామాన్యుల నుంచి ఆర్థిక రంగ నిపుణుల దాకా కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తోంది. ఎందుకంటే ఈ యొక్క 12 ఏళ్ల పాలనలో దేశం ఆర్థిక రంగాన్ని మొత్తం సంక్షోభంలోకి నెట్టినటువంటి వాళ్ళే ఇప్పుడు ఉచితాలు ఇస్తే ఎట్లా అన్నది రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క ఫెయిల్యూర్ ఎవరు? ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ఫెయిల్యూర్, మోదీ ఫెయిల్యూర్ కూడా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉందనే అంశాన్ని చెప్తూ వాళ్ళు మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పన్ను ఎగ్గొట్టినటువంటి వాళ్ళు, లేకుంటే విదేశాలకు ఎగ్గొట్టి పారిపోయినటువంటి వాళ్ళని, ఆర్థిక నేరగాల్ని ఉపేక్షించి వాళ్ళని వదిలేసి వాళ్ళ గురించి ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి నరేంద్ర మోదీ ఇవాళ త్యాగాలు చేయాలంటూ పేదలకు, మధ్యతరగతి ప్రజలకు, సామాన్యులకు పిలుపునివ్వటం ఏంటనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. నిజమే కదా అనిపిస్తుంది ఒకసారి వాళ్ళ విమర్శలు చూసిన తర్వాత. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికల వరకు అయితే ఒక మాట, 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత సంక్షేమం గురించి మోదీకి ఇప్పుడు గుర్తొచ్చిందా అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఇవాళ కనిపిస్తోంది. అంటే సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా విస్తృతంగా ఇవాళ మోడీని ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే మోదీ చెప్పినటువంటి సలహాలు కానీ అదానీ, అంబానీలకు వర్తించవా, మరి ఎందుకు వర్తించవు, ఇది ఈ ప్రశ్న వేసుకోవాలి కదా అని కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దేశ భవిష్యత్తు ముసుగులో ప్రజలపైన పరోక్షంగా ఆంక్షలు విధించడం అనేది చాలా సీరియస్ మ్యాటర్గా చూసుకోవాలి. మరి ఈ యొక్క వ్యవహారంలో మోదీ ఎప్పుడైతే సలహాలు ఇచ్చారో ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యి మోదీ సర్కార్ పైన ప్రజలందరూ కూడా దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి. అంటే గెలిస్తేనేమో మా వల్ల, ఓడిపోతేనేమో మీ వల్ల, ఫెయిల్యూర్ అయితేనేమో ప్రజల వల్ల, ప్రజలేమో ఇప్పుడు మొత్తం నియంత్రణతో ఉండాలి, కానీ గెలిస్తే మాత్రం అద్భుతం. అంటే ఎకానమీ రిఫార్మ్స్ చేసి ఉంటే మాత్రం కొంత సక్సెస్ వచ్చుంటే అద్భుతం. అంటే ఎట్లా ఉందంటే విక్టరీ ఈజ్ క్లైమ్డ్, డిఫీట్ ఈజ్ బ్లేమ్డ్ అన్నట్టుగా కనిపిస్తుంది మోదీ తీరు అన్నది స్పష్టంగా ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు కూడా వాళ్ళ యొక్క విశ్లేషణలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా ఇదంతా చూస్తే కనుక గొప్పగా చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు పరాజయం ఎదురైతే మాత్రం ఆ యొక్క ఓటమిని పక్కనోడి మీద నెట్టేసినటువంటి పరిస్థితి ఇవాళ ప్రజలు అనుభవిస్తున్నారు. ప్రజలు ఇవాళ మీరు ఇంతే ఉండండి, ఈ విధంగానే ఉండండి అని నియంత పొగడలకు నరేంద్ర మోదీ పోతా ఉన్నాడు. ప్రస్తుతం
ఇవన్నీ అంటే సరే ఏది జరిగింది, ఎందుకు 2014లో ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండే, అప్పుడున్నటువంటి ఎకనామిక్ రిఫార్మ్స్ ఏంటి, ఇవాళ అంత డ్రాస్టిక్గా విదేశీ మారక విలువలు పడిపోవడానికి కారణం ఏంటి, ఎందుకంటే వ్యవస్థలో 4వ స్థానానికి భారత్ చేరిపోవటం, ఇవాళ ఆర్థికంగా పడిపోవటం, ఆర్థిక సంక్షోభం రావటం. 2024లో కొన్ని నివేదికలు చెప్పాయి దేశ ప్రజల ఉత్పాదకతను అంటే జీడిపిని పెరిగితేనే ఆర్థిక వ్యవస్థ కొంత పెరిగే అవకాశం ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, పరిణామం చెందుతుంది అని. కానీ అది ఖచ్చితంగా ఒకవేళ అట్లా పెరుగుంటే శ్రామిక విజయంగా చెప్పుకోవాలి. కానీ దాని పక్కన పెట్టినటువంటి బీజేపీ ఆ యొక్క పరివారం అంతా ఇప్పుడు తామే గొప్ప చేసినట్టుగా ఊదరగొట్టారు ఇన్ని రోజులు. ఇప్పుడు బీజేపీ ఫెయిల్యూర్స్, అసమర్థత పాలన, విధానపరమైనటువంటి వైఫల్యాల కారణంగానే ఇవాళ దేశం ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో కూరుకుపోయిందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇవాళ ఆయన ఫెయిల్యూర్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ ఫెయిల్యూర్గా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేంద్రం పెద్దలు కానీ ప్రజలు దుబారా తగ్గించుకోండి, ఖర్చులు నియంత్రించండి, విదేశాల సంబంధించినటువంటి టూర్లు ఆపుకోండి, విదేశీ వస్తువులు కొనకండి, దేశీయ ఆర్థిక క్లిష్ట పరిస్థితిలో పోతోంది, బంగారం సంవత్సరం పాటు కొనొద్దు, ఇట్లా చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితిలో ఇవాళ నరేంద్ర మోదీ సర్కారు ఉంది. అంటే మోడీ గారి కామెంట్ చూసిన తర్వాత ఒకటి గుర్తొస్తుంది, మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా లేకుంటే నియంతృత్వంలో ఉన్నామా? ఎందుకంటే ఉత్తర కొరియాలో కూడా అక్కడ నియంతగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అక్కడ సుప్రీం లీడర్ అని చెప్పుకోవాలి ఆయన కిమ్ అని తెలుసు కదా మనకి, కిమ్ జాంగ్ ఉన్. ఆయన ఒక నియంత వాస్తవానికి. అక్కడ ఉన్నటువంటి నార్త్ కొరియా ప్రజలకు ఆ యొక్క ప్రజలు ఎటువంటి బట్టలు కట్టుకోవాలి, ఎటువంటి హెయిర్ స్టైల్ ఉండాలి, చివరికి ఎటువంటి నూనెలతో వంటలు వండుకోవాలో కూడా చెప్పుకొని అంత నియంత్రణ చేసే ఒక అంశాలను ఇవాళ మోడీతో కంపేర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకని వాళ్ళు చాలా మంది కిమ్ ముందు మోడీని కంపేర్ చేస్తున్నారు. ఆయన ప్రసంగాన్ని చూసిన తర్వాత దాదాపుగా దేశంలో ఇవే పరిస్థితులు ఏమన్నా తలెత్తాయా ఇప్పుడేమన్నా అన్న ప్రశ్న కూడా తలెత్తోంది, అనుమానం కూడా కలుగుతోంది. మరి నిజంగానే నెటిజన్స్ అందరూ ఇవాళ విస్తృతమైనటువంటి ట్రోల్స్ నరేంద్ర మోదీ మీద చేస్తున్నారు. ఎందుకంటే బంగారం కొనొద్దని, విదేశీ టూర్లు వెళ్ళొద్దని, మనం కుకింగ్కి సంబంధించినటువంటి ఆయిల్స్ తగ్గించుకోవాలని, యూరియా వాడకము, ఫర్టిలైజర్స్ వాడకము, అట్లాగే ప్రతిరోజు ప్రతి నెల మనం ఇంట్లో వాడే సరుకుల లిస్టు తగ్గించుకోవాలని, కోతలు పెట్టుకోవాలని, ఇన్ని కండిషన్స్ సూచనల పేరుతో చేసినటువంటి నరేంద్ర మోదీ నియంతృత్వానికి పరాకాష్ఠగా కాక ఇంకేమవుతుంది? నిజంగా ఒకసారి 2014కి ఇప్పటికి ఒకసారి మనం కంపారిజన్ చూస్తే ఒకసారి తప్పెవరిది, శిక్ష ఎవరికి? సో ఒకసారి నరేంద్ర మోదీ పాలనలో అంటే అప్పుడు 2014 తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి వచ్చిన తర్వాత, రెండోసారి వచ్చిన తర్వాత, మొత్తం 2014 తర్వాత ఆర్థిక సంక్షోభం రావడానికి ఆర్థికంగా డాలర్తో రూపాయి ఏ విధంగా పతనమైందని ఒకసారి చూస్తే 2014లో మనకు అప్పుడు డాలర్ విలువ కనుక చూసుకుంటే 58 రూపాయలు అంటే విదేశీ డాలర్ తోటి. ఇవాళ 2026 విషయం తీసుకుంటే మనకు ఉన్నటువంటి డాలర్ విలువ ఎంత తెలుసా? 95.63 అంటే 79% మనకి పెరుగుదల కనిపిస్తుంది. మరి దీన్ని ఎట్లా చూడాలా? మరి ఇది ఎవరి గ్రేట్నెస్? అట్లాగే మన నెత్తి మీద ఉన్నటువంటి అప్పు కూడా తీసుకుంటే 2014లో ఆ రోజు మన ఒక్కరు తలసరి మీద ఉన్నటువంటి అప్పు 48,296 రూపాయలు. కానీ అదే ఇవాళ 2026కి వచ్చేసరికి 1,01,48 లక్షలు. ఇది తలసరి అప్పు. ఎంత పెరిగింది తెలుసా? ఎంత పెరుగుదల? 208.33 పెరుగుదల, 208.33% పెరుగుదల. మరి దీన్ని ఎట్లా చూడాలంటే ఎంత రెట్టింపు పెరిగింది? అట్లాగే విదేశీ రుణాల విషయం తీసుకుంటే విదేశీ రుణాలు కూడా 2014లో విదేశీ రుణాలు 446, అదే 2026కి వచ్చేసరికి 755 రూపాయలు, 55. ఇది విదేశీకి సంబంధించినటువంటి మనకు దిగుమతులకు సంబంధించినటువంటి ఎంత పెరుగుదల తెలుసా? 69%. ఇది మరి ఈ ఆర్థిక సంక్షోభానికి కారణాలు ఎవరిది ఫెయిల్యూర్గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి దిగుమతులు కూడా తీసుకుంటే 2014లో 450, 2026లో 800, అది కూడా పెరుగుదల 78%. అట్లాగే నిరుద్యోగ రేటు 2014లో 5.4% ఉంటే 2026లో 7.5%. ఈ నిరుద్యోగ రేటు ఎంత పెరిగింది? 2.1% పెరిగింది. ఇట్లా ప్రతి రంగం మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని చెప్పినటువంటి నరేంద్ర మోదీ ఆర్థిక సంక్షోభానికి కారణాలు ఎవరి ఫెయిల్యూర్స్? సో ఇప్పుడు నరేంద్ర మోదీ గారు బంగారం కొనొద్దు, పెట్రోల్ డీజిల్ తగ్గించాలి, లేదంటే ఇవన్నీ చెప్తున్నాడు కదా. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు నిజంగా మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎట్లా నడుస్తుందండి? ఎకానమీ ఎట్లా నడుస్తుంది? క్యాష్ ఫ్లో ఉండాలా.
క్యాష్ రొటేషన్ కావాలా. మన ఎకానమీయే క్యాష్ మీద డిపెండ్ అయినటువంటి సందర్భంగా ఇవాళ దాన్నే కొనొద్దు, మీరు వాడొద్దు అంటే ఇక దేశ ఎకానమీ పరిస్థితి ఏమైపోతుంది? ఇంకా భవిష్యత్తులో దిగజారిపోయే పరిస్థితి లేదా? ఇప్పటికే ఆయన స్టేట్మెంట్స్ తర్వాత ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలినాయి. అట్లాగే ఇక్కడ మనకి సికింద్రాబాద్ సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు గగ్గోలు పెడతా ఉన్నారు. ఇప్పుడు గోల్డ్ మర్చెంట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన పాట పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా మంది ఇవాళ ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్, ఒకవైపు నిరుద్యోగం పెరుగుతూ ఉంది, మరోవైపు ఈయన చేసినటువంటి స్టేట్మెంట్స్ కొన్ని వేల లక్షలాది మంది ఉపాధులు కూడా ఇవాళ పోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటే ఇవాళ బంగారం కొనొద్దు అంటే ఆ షాప్ వాళ్ళు సంవత్సరం పాటు బంగారం కొనొద్దు అంటే వాడికి బిజినెస్ లేకుంటే షాపులు ఎట్లా నడుస్తాయి? ఆ బిజినెస్ ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఆయిల్స్ ఉన్నాయి, వంట నూనెలు తగ్గించండి అందరు. వంట నూనెలు డిపెండ్ అయినటువంటి ఇండస్ట్రీ ఎంత పెద్ద ఇండస్ట్రీ, ఎంత ఇంపాక్ట్ పడుతుంది ఆయన స్టేట్మెంట్స్. ఏ ఒక్క దేశంలోనైనా ఇటువంటి స్టేట్మెంట్స్ చేసినటువంటి ప్రధాని కానీ లేకుంటే రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారా? మన దేశంలోనే నరేంద్ర మోదీ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన వరుసగా పొదుపు మంత్రం జపిస్తున్నాడు. సరే, ఇది పొదుపు మంత్రం ప్రజలకు చెప్తున్నాడు కానీ ఆయన ఎక్కడైనా పొదుపు చేస్తున్నట్టు కనిపిస్తోందా? ఒకసారి చూడండి. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఒక వీడియో. హైదరాబాద్లో మాట్లాడిన తర్వాత నెక్స్ట్ రాజస్థాన్కి వెళ్ళినటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క ఫాలోయింగ్, ఆయన కాన్వాయ్కి ఉన్నటువంటి ఫాలోయింగ్ ఇదంతా కూడా. మరి ఇది చూసిన తర్వాత ఇంత పెట్రోల్ డీజిల్ మితంగా వాడండి, పొదుపు చేయండి అని చెప్పినటువంటి నరేంద్ర మోదీ గారు మరి బీజేపీ నాయకులకి మరి వాళ్ళకి పొదుపు ఉండదా? వాళ్ళు ఈ దేశ పౌరులు కాదా, ప్రజలు కాదా? మరి వాళ్ళు కూడా పొదుపు పాటించాలి కదా. ఇది చూడండి, దుమ్ము లేపుకుంటా, ఇది కూడా నరేంద్ర మోదీ గారు కాన్వాయే. మరి ఆయన కాన్వాయ్ తర్వాత వెనక ఈ వాహనాలన్నీ ఎందుకు? మొత్తం ఓమని బీజేపీ నాయకులు, అధికారులు మొత్తం పెద్ద ఎత్తున ర్యాలీకి పోయినటువంటి పరిస్థితి. సో ఇట్లా ఉంది నరేంద్ర మోదీ గారి యొక్క పరిస్థితి. మరి ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి చెప్తున్నారు కానీ ఇవాళ దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు. ఇంపాక్ట్ అసెస్మెంట్ లేకుండా పోయింది. గతంలో పార్లమెంట్లో కరోనా రోజులు మళ్ళీ తిరిగి వస్తాయి అంటే పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఎందుకు నరేంద్ర మోదీ గారు అటువంటి వ్యాఖ్యలు చేశారు, ఏంటి కారణాలు ఏంటి అని పెద్ద ఎత్తున రీసెర్చ్లు జరిగినాయి. అంటే యుద్ధం స్టార్టింగ్లోనే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలుగా మనం దాన్ని చూడాలి. కానీ ఇవాళ యుద్ధంకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆర్థిక వ్యవస్థ ఒకసారి కుప్పకూలిపోతా ఉంటే, మరింత డాలర్తో మన రూపాయి విలువ పడిపోతా ఉంటే ఇవాళ అది మరింత దిగజారేలాగా, లేదంటే మరింత సంక్షోభంలోకి నెట్టేలాగా ఇవాళ నరేంద్ర మోదీ గారు వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగానే ఇవాళ ఆర్థికంగా ఇంత దారుణాదారుణమైనటువంటి పరిస్థితికి, రోజు రోజుకి పడిపోతున్నటువంటి ఆర్థిక పరిస్థితికి, డాలర్ విలువ అంటే రూపాయికి డాలర్ విలువకి ఇంత భారీగా డాలర్ విలువ పెరగడానికి మనం నియంత్రిస్తే సరిపోతుందా? మరి ఎందుకు ఇప్పటిదాకా పరిస్థితులకు దారి తీసినాయి? మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.